హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా పోస్ట్ చేశాను కదండి పట్టు శారీస్ కలెక్షన్ అని. అంటే గ్యాప్ బార్డర్ పట్టు శారీస్ అయితే నేను మీషో నుండి తీసుకున్నానని చెప్పాను కదా. ఆ శారీస్ పైన నేనైతే వేర్ చేసిన బ్లౌజెస్ కలెక్షన్, అలాగే నేను వేర్ చేసిన జ్యువెలరీ కలెక్షన్ గురించి చాలామంది అయితే కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు. దానికోసమైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఈ శారీస్ పైన నేను ఎలాంటి బ్లౌజెస్ని అయితే పేరప్ చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను ఈ కలెక్షన్ ఏంటనేది. ఇంకా నేను చెప్పాను కదండి, నేను మీషోలో అయితే వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకుంటాను అని. స్టిచ్చింగ్ అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయని కూడా నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్తున్నాను కదా. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా నేనైతే మీషో నుండి తెప్పించుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి. మెటీరియల్ అయితే చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ శారీ పైన, అంటే ఈ పట్టు శారీ పైన ఇలాగ మ్యాచింగ్ కోసమని ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించాను. నాకైతే ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయితే అయిపోయిందండి. ఒకవేళ మ్యాచింగ్ అవ్వకపోతే మనం రిటర్న్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ కలర్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా నచ్చింది. అందుకనే అదైతే అలా ఉంచేసుకొని స్టిచ్చింగ్ చేపించేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ పట్టు శారీ అండి. ఇది చూసారు కదా, నేను చూపించాను రీసెంట్గానే గ్యాప్ బార్డర్ స్టైల్లో. ఈ పట్టు శారీ అయితే నాకు చాలా సూపర్గా నచ్చింది. లైట్ వెయిట్లో ఉందండి. మంచి ఏంటంటే బేబీ పింక్, అలాగే లావెండర్ మిక్సింగ్ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్ అండి. దానికి ఏంటంటే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ ఎందుకనో చాలా సూపర్గా నచ్చిందండి. ఇది రేర్గా మనకి దొరుకుతుందండి. ఇలాంటి కలర్స్ అయితే రేర్గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్లోనే ఉంటాయండి. ఇక్కడ ఈ శారీ పైన నేను మ్యాచింగ్ కోసమని ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నానండి. నాకైతే ఈ బ్లౌజ్ అయితే లాంగ్ బ్యాక్ అయితే నేను తీసుకున్నాను. మెటీరియలే తీసుకున్నానండి మీషో నుండి. ఇలాగైతే నేను స్టిచ్చింగ్ చేపించేసుకున్నాను. ఈ శారీ పైన చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలాగైతే చాలా బాగుందని ఇలా అయితే నేను పేరప్ చేసి చూపిస్తున్నాను. ఏంటంటే మనం ఇలాంటి బ్లౌజెస్ అయితే మల్టీపర్పస్లో యూజ్ చేసుకునేలాగా తీసుకోవాలండి. ఇలాగ వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకుంటే చాలా శారీస్ పైన మనకి మ్యాచింగ్ అయితే అయిపోతాయి. ఏంటంటే శారీస్కి పెట్టే ఖర్చు తక్కువ, అలాగే బ్లౌజెస్కి పెట్టే ఖర్చు ఎక్కువగా అయిపోతుందండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయించుకునే కాస్ట్ అయితే అంత పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాప్ బార్డర్ పట్టు శారీ అండి. ఇది కూడా మంచి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఈ శారీ పైన నేను వేర్ చేసిన బ్లౌజ్ గురించి అయితే చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే బ్లౌజ్ చాలా బాగుందక్క, ఇది మగ్గం వర్కా లేదంటే మీరు మీషోలో తీసుకున్నారా, మాకు లింక్ ఇవ్వండి అని అడిగారు. ఇదైతే నా పట్టు శారీ పైన బ్లౌజ్ అండి. ఇలాగ నేనైతే ఈ శారీ పైన ఇలాగా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇలాగ ఇది వేసుకున్నాను. సేమ్ కలర్ కాంబినేషన్లోనే నాకు కుప్పడం పట్టు శారీ అయితే ఉందండి, నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్లో. ఆ శారీ అయితే నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఆ శారీ పైన బ్లౌజ్ అండి ఇది. దీనిపైన ఇలాగ ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయిపోయిందని ఇలాగనే అయితే నేను వేర్ చేసి మీకు చూపించాను. చాలా బాగుందండి. ఇది నాకు మగ్గం వర్క్, అంటే ఇది మగ్గం పైన వేయించానండి. ఆ బ్లౌజ్ పైన ఇలాగ ప్లెయిన్ వచ్చేసింది కదా, మగ్గం పైన వేయించాను. నాకు ఇదైతే అరౌండ్గా 2500 తీసుకున్నారండి. లాంగ్ బ్యాక్ కదా. ఇప్పుడు మనకి ఏంటంటే మీషోలో 600కే ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇలాగ మనం ఇంత కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి మగ్గం పైన వేయించుకొని. ఎందుకంటే మనం శారీస్కి పెట్టే కాస్ట్ చాలా తక్కువగా అవుతుంది, అలాగే బ్లౌజెస్కి పెట్టే కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది, మీకు కూడా తెలుసు కదా. అందుకైతే నేను ఇది లాంగ్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి ఈ శారీ పైన ఇలాగైతే పేరప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్ సెట్ అండి. ఈ నెక్ సెట్ గురించి కూడా నన్ను చాలామంది అయితే కామెంట్స్లో అడిగారు, అక్క మీ నెక్ సెట్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని. ఇదైతే నేను రీసెంట్గా మీషో నుండే తీసుకున్నానండి. నాకు విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కదా, మంచి ప్రీమియం క్వాలిటీలో ఈ నెక్ సెట్ నాకు చాలా బాగా నచ్చిందండి. మంచి అన్కట్స్ అలాగే పర్ల్స్తో చాలా సూపర్గా ఉందండి. మీకు ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మనకి మీషోలో వచ్చిందండి. ఇదే మీరు చూసినట్టయితే ఆన్లైన్లో 1200 అబోనే ఉంది. నాకు మీషోలో మాత్రం 750లోనే ఈ నెక్ సెట్ అయితే నేను పర్చేస్ చేశాను. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేనైతే పింక్ కలర్ అయితే తీసుకున్నాను. దీంట్లో గ్రీన్ ఉంది, అలాగే మల్టీ కలర్లో కూడా ఉంది. చాలా బాగుందండి నెక్ సెట్ మాత్రం. ఈ చిన్న వీడియోలో అయితే ఇదైతే నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలామంది అయితే అడిగారండి, ఏంటంటే నేను వేర్ చేసిన బ్లౌజ్ అంటే బ్లౌజ్ డీటెయిల్స్ కానీ అలాగే శారీ డీటెయిల్స్ కానీ అడిగారు కాబట్టి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి వేయించుకుంటున్నాం. 2000 అబోనే ఉంటుంది. అలా కాకుండా మనకి 600లో ఇలాగ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే మీషోలో వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మనం తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేపించేసుకోవచ్చండి. ఇంత కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనం వీటిని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా యూజ్ చేయం కదా. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే ఎప్పుడో వెడ్డింగ్స్కి, ఫెస్టివల్స్కి అలాంటి వాటికి మాత్రమే మనం ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే ఇలాంటి పట్టు శారీస్ అయితే వేర్ చేస్తాం కదండి. మనం అంత కాస్ట్ పెట్టేసి మగ్గం వర్క్ వేయించేసుకొని దాన్ని ఏంటంటే మనం బీరువాలో పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. మళ్ళీ ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తొందరగా మనకి పాడైపోతుందండి. అది చీప్ క్వాలిటీలో మనకి మెటీరియల్ యూజ్ చేసినట్టయితే బ్లాక్ అయితే వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా.
మంచి క్వాలిటీ యూజ్ చేసినా కూడా ఎక్కువ రోజులైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉండదండి. అందుకనే మనం ఏంటంటే ఇలాగా మల్టీపర్పస్లో ఒక బ్లౌజ్ తీసేసుకొని ఒక 2-3 శారీస్ పైనకి ఇలాగ మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకుంటే సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే నేనైతే ఇలాగే నేను ఎక్కువగా పేరప్ చేసుకుంటానండి. ఎందుకంటే మల్టీపర్పస్లో యూజ్ చేసుకునేలానే తీసుకుంటాను. మీకు తెలుసు కదండి, మనం శారీస్కి పెట్టే ప్రైస్ కన్నా కూడా బ్లౌజెస్ స్టిచ్చింగ్ పెట్టుకునే ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి అంటే 500 ఎబోనే తీసుకుంటున్నారు. అలా కాకుండా మనం ఏంటంటే ఇలాగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి తీసుకుంటే ఇలాగ పట్టు శారీస్ పైన మల్టీపర్పస్లో మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇంకా చాలా కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇలాగ 600 ఎబో అంటే 1000 బిలోలోనే మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చాయండి మీషోలో. అవన్నీ కూడా నేను మీకు రివ్యూ చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వీడియో ఇంతే అండి. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్, అలాగే జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.